హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 7 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకున్నానండి. జీడిపప్పు ఎందుకు ఫ్రై చేసుకున్నానంటే ముందే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్లో జీడిపప్పు ఫ్రై చేస్తే. జీడిపప్పు పక్కన పెట్టేసుకుని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని 900 గ్రామ్స్ చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకుని వేసుకున్నానండి. చికెన్ లో పసుపు ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకున్నాను. పైకి ఆయిల్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలండి. పైకి ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ నార్మల్ కారం అండ్ 2 స్పూన్స్ అయితే కూర కారం వేసుకొని, కూర కారం అంటే సాంబార్ కారం అంటారు కదండి గుంటూరు సైడ్, అది వేసుకొని మూత పెట్టుకొని కారం అంతా బాగా పట్టేటట్టు ముక్కకు పట్టించుకోవాలండి. అలా బాగా కారం కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ లో దాంట్లో లాస్ట్ లో దించే ముందు కొంచెం కొత్తిమీర అండ్ 1 స్పూన్ అయితే చికెన్ మసాలా వేసుకొని, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పౌడర్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని లాస్ట్ లో మళ్ళీ కొంచెం జీడిపప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని లాస్ట్ లో ఇంకా కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.